అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లంతోటి స్వీట్ చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా జ్యూసీగా ఉంటది. 10 రోజులున్నా కూడా ఫ్రెష్‌గా ఉంటదండి బాగా. మంచి కరెక్ట్‌గా పాకం పెట్టుకుంటే. దీనికోసం పచ్చి కొబ్బరి, బెల్లం ఈ 2 ఐటెమ్స్ తోటి మంచిగా చేసుకోవచ్చు. లడ్డూలాగా చేసి పెట్టుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్తీ స్వీట్ అండి ఇది. దీనికోసం పచ్చి కొబ్బరి అండి ఇది. పచ్చి కొబ్బరిని వెనక వైపు ఉండే బ్లాక్ పార్ట్ అంతా తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని, మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం పలుగ్గైనా కానీ కోర్సుగా మనము తురుముకుంటే ఎట్లా వస్తుందో అట్లా చేసి పెట్టుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇంత తురమాలంటే కష్టం కాబట్టి ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా పలుకుగా ఉంటే సరిపోతుంది. ఇంక ఇట్లా చేసి పెట్టుకున్న తర్వాత ఇది కొలుచుకోవాలండి. ఏదో ఒక మెజర్మెంట్, ఒక కప్పు కానీ గ్లాసు కానీ తీసుకోవచ్చు మనం ఏదైనా. ఇలా కొలిచి పెట్టుకోవాలి. నాకైతే ఈ కప్పుతోటి 3 కప్పులు వచ్చాయన్నమాట. ఈ 3 కప్పులకి మనం బెల్లం కొలత తీసుకోవాలి. 3 కప్పులకి 1 కప్పు వేసి కొద్దిగా పావు కప్పు కంటే తక్కువ వేసానండి. మళ్ళీ ఇది స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ స్వీట్ తక్కువ కావాలంటే 1 కప్పు అయినా సరిపోతుందండి. దీనికి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ వేసుకొని స్ట్రైనర్లో వడపోసుకోవాలి. మామూలుగా బెల్లంలో కానీ మంచి బెల్లం అయ్యి ఏమి ఉండవు అనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇంకప్పుడైతే ఇంకా ఈజీ అండి. మామూలుగా కొబ్బరిలోనే కలిపి చేసేయచ్చు అనమాట. ఇట్లా కాకుండా బెల్లాన్ని త్వరగా పాకం వస్తుంది అప్పుడు. ఈ విధంగా బాగా ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద బాగా ఉడకనివ్వాలి. పాకం అనేది ఏం లేదు కానీ, ఎందుకంటే మనం పాకం పట్టిన తర్వాత మళ్ళీ కొబ్బరి పొడి వేసినా కూడా మళ్ళీ వాటరీగా అయింది కాబట్టి మనం పాకం ఏం చూసుకొని అవసరంలా. బెల్లం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. అట్లా ఉడుకుతున్నప్పుడు ఈ బెల్లం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటరీగా అవుతుంది. మనం కొబ్బరిలో వాటర్ ఉంటుంది కదా, అట్లా ఇంకా వాటర్ అంతా పోయేటట్లుగా సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఇంకా తిప్పుకుంటూనే ఉండాలండి మాడకుండా. కొంచెం ఇలాచీ పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి ఎక్కువ వేయకూడదు. మనం ఉండ చుట్టుకునేటప్పుడు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. వేసి ఇంక ఇట్లా కొంచెం పొడి పొడిగా అయ్యేదాకా బాగా తిప్పుతూ ఉండాలండి. ఇంకా మాడవద్దు అనమాట, మాడకుండా తిప్పాలి. కలర్ చేంజ్ చేసి స్మెల్ కూడా వస్తుంది. ఇంక ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఇట్లా రౌండ్గా చేస్తే బాల్ లాగా వచ్చింది అనమాట మనకి. ఇంకప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు. ఇంకా ఆ విధంగా అయిన తర్వాత ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా ఇంకా ఇలా బాల్ లాగా చుట్టుకోవడమేనండి. చాలా జ్యూసీగా ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయో, టేస్ట్ కూడా బాగుంటాయి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే త్వరగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పట్టిద్దిలేండి. ఒక 10 నిమిషాలు దాకా పడుతుంది. ఇదంతా తిప్పుకొని ఈ కొబ్బరిలో ఉండే వాటర్ అంతా పోవాలి కాబట్టి ఒక 10 రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చండి మనం బయటనే. 10 రోజులు కూడా జ్యూసీగా ఉంటాయి, బాగా మెత్తగా. చాలా బాగుంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.